పులిహోర గోంగూరని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గోంగూరని నీట్‌గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద తడనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. గోంగూర వచ్చేసరికి 300 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ చింతపండుని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని 50 గ్రామ్స్ లేదా 60 గ్రామ్స్ ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నిని సెపరేట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లోకి కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా గోంగూరను వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. మనం నానబెట్టుకున్న చింతపండుని ఒక 10 నిమిషాలు అలా వాటర్ మొత్తం మరగనిచ్చి పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మినపప్పు, శనగపప్పు అన్నిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఉప్పు, గోంగూర, చింతపండు, నీళ్లు అన్ని కలిపి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ దాకా మెంతి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి. ఈ గోంగూరని మనకి ఎంతైతే కావాలో అంతవరకు పోపు వేసుకొని మిగిలిన గోంగూరని ఫ్రిడ్జ్‌లో 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. ఈ పులిహోర గోంగూర టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి నచ్చిందా లేదా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.